ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలం సంబంధించిన దొండపాక గ్రామ పంచాయతీలోని అగ్రహారానికి సంబంధించినటువంటి తుని పాప కేసు ఇప్పటికీ నెల రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క కేసు విషయంలో మిస్టరీ అయితే వీడట్లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రివర్గం, హోంశాఖ మంత్రి అందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ హోంశాఖకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, అటవీ శాఖకు సంబంధించినటువంటి రేంజ్ అధికారులు, మిగతా హనుమాన్ టీం, మిగతా సంబంధించినటువంటి డ్రోన్ టీం ఇదంతా కూడా నెల రోజులుగా గాలిస్తున్నప్పటికీ కూడా తుని పాపకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి అక్కడ బయటికి రానటువంటి సందర్భం. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఇక్కడ తుని పాప ఆ రోజు 11:30 నుంచి 12:30 లోపు తండ్రితో పోతా ఉన్నటువంటి సమయంలో తండ్రి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినటువంటి ఆ సమయంలో తర్వాత పాప మిగతా నడుచుకుంటూ వేరు చోటుకి వెళ్ళింది. దాంతోపాటు పెంపుడు జంతువు కూడా ఉంది అని సీసీ ఫుటేజ్లో తెలిసినటువంటి సందర్భం. అయితే ఇక నెల రోజులు అంటే గత నెల 6వ తారీఖు అంటే నిన్నటి వరకు 6 నెల రోజులైనా కూడా ఎక్కడా కూడా ఆచూకీ లభ్యం కాకపోవడం, తర్వాత అధికారులందరూ కూడా 500 ఎకరాలకు సంబంధించినటువంటి దట్టమైన అడవిని జల్లెడబెట్టారు. తర్వాత 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ ఆయిల్ తోటకు సంబంధించినటువంటి అగ్రహారం సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ అంతా జల్లెడబట్టి సీసీటీవీ ఫుటేజీలు పెట్టినా కూడా ఎక్కడ కూడా ఆ పాపకు సంబంధించినటువంటి ఆచూకీ లేకపోవడం కొంత గమనార్హం. అయితే పూర్తిగా ఈ యొక్క దాని విషయంలో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అధికారులు సెర్చ్ ఇంజన్ స్టార్ట్ చేసినా కూడా ఎక్కడా కూడా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అసలు కనిపించకుండా పోయాయి. అయితే ఇక్కడ మొట్టమొదటగా ఫస్ట్ అక్కడ జీపీఎస్ ట్రాకర్ పెట్టడం, అక్కడ జంతువు అసలు ఎక్కడ పోతా ఉంది, ఏంది, ఎంతవరకు పోతుంది, ఆ పాప ఆచూకీ ఏమైనా కనుగొంటారా అని చెప్పేసి కూడా జంతువుకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినటువంటి నేపథ్యంలో 8-9 కిలోమీటర్లు పోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఆ కుక్క మరణించడం వెనుక కూడా కొంత వివాదాస్పదమైంది. సడన్గా అంటే ఏదైనా విషపూరితమైనటువంటి పెట్టారా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందా అనే దాంట్లో కూడా కొంత దర్యాప్తు చేశారు. కానీ అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాకపోవడం, తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో పోలీస్ అధికారులు హయ్యర్ అఫీషియల్స్ కూడా అక్కడే ఉండి పనిచేయడం, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా పనిచేసినా కూడా ఎక్కడ కూడా లభ్యం కాలేదు. తర్వాత ఇక ఆపరేషన్ టాయ్ పేరుతోటి అక్కడ పాపకు సంబంధించినటువంటి ఒక టాయ్ని పెట్టి తర్వాత మాంసం ముద్దలను అక్కడ పెట్టి ఆ తర్వాత ఏమైనా క్రూరమైనటువంటి జంతువులు తిన్నాయా, లేకపోతే ఏమైనా సర్పాలు ఏమైనా కాటేసే ప్రయత్నం చేశారా, అంటే జంతువులు ఏమైనా పెద్ద పులి లాంటివి కూడా అక్కడ ఆ చోట్లలో ఉంటే ఏమైనా ఎత్తుకపోయాయా అనేది కూడా ఒకసారి ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ రాత్రిపూట ఉండేటువంటి సీసీటీవీ నిఘా ఫుటేజ్ ద్వారాలో చూసినా కూడా ఎక్కడ కూడా పెట్టినటువంటి బొమ్మను కానీ పెట్టినటువంటి మాంసం ముద్దలు కానీ అక్కడే ఉన్నటువంటి సందర్భం. అయితే పూర్తిగా మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ కూడా వీళ్ళకు ఎత్తుకు పై ఎత్తు జరిగింది. తర్వాత మిగతా విషయాలలో ఇక కుటుంబ సభ్యులను అక్కడ అడగడం, విచారించడం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. కొంతమంది రాజమండ్రిలో కనిపించిందని, కొంతమంది ఇక్కడ తుని మార్కెట్ యార్డ్లో ఉందని, అంటే పలు సందర్భాలలో పలు విధాలుగా అక్కడిక ఆ పాపపై అంటే దొరికేసింది అని, మరో గంటలో పాప రాబోతుందని కొన్ని వార్తల మీద కూడా తన తల్లి మాట్లాడుతూ అలాంటివి ఏమీ లేదు, పాప ఇంకా దొరకలేదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైటిల్ పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా పాప తల్లి కొట్టేయడం. తర్వాత దీంట్లో ట్విస్ట్ ఏంది అంటే ఇంకా దొరుకుతుందేమో అన్నట్టుగా ప్రతి ఒక్క డ్రోన్లతోటి కూడా అడవిని మొత్తం జల్లడించినా కూడా ఎక్కడా కూడా ఆచూకీ లభ్యం కాలేదు. కనీసం దానికి సంబంధించినటువంటి పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కానీ ఏది కానీ. తర్వాత ఇక ఎవరైనా కిడ్నాప్ చేశారేమన్న కోణంలో కూడా విచారణ స్టార్ట్ చేశారు. అక్కడ జీడీ కార్మికులు ఎవరైతే ఉంటారో అడవిలలో జీడీ కార్మికులను కూడా 5-6 మందిని విచారించడం జరిగింది. ఇంకెంతమంది ఉంటారు, ఎవరు ఉన్నారు, ఎంతమంది వస్తారు అడవిలోకి జీడీలు ఏరుకోవడానికి అనేది కూడా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళని విచారణ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం, అక్కడ కారు సంబంధించినటువంటి విషయంలోనే తనకు సంబంధించినటువంటి జ్ఞానేశ్వరకు సంబంధించినటువంటి వాళ్ళ బాబాయ్ పూర్తిగా ఒకప్పుడు నన్ను కారు అటాక్ చేసిందని చెప్పడం, తర్వాత రీసెంట్గా ఒక వీడియో విడుదల చేసి నేను అంటే నాకు యాక్సిడెంట్ అయింది, అటాక్ కాలేదు, నేను ఆ భయాందోళనలో ఉండి యాక్సిడెంట్ అయింది, కారు గుద్దింది, అంటే ఇక్కడ వచ్చినటువంటి కారు వేరు, ఆ యొక్క కారు వేరు అని కూడా ఆయన చెప్పడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నది, కొంత డ్రామాటిక్గా కనిపిస్తూ ఉన్నది. కానీ ఈ మిస్టరీ అనేది వీడకపోవడం వెనుక అసలు కారణం ఏంటి అంటే పాప జ్ఞానేశ్వరి ఎక్కడుంది, అంటే సేఫ్గా ఉందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా పోలీస్ అధికారులు కనపడలేదని ₹1,00,000 రివార్డ్ తోటి స్టిక్కర్లు అతికించడం స్టార్ట్ చేశారు. అయినా కూడా ఆచూకీ లభ్యం కానటువంటి సందర్భం. అయితే పూర్తిగా అంటే ఎవరైనా
చేతబడి చేశారా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఏమైనా తీసుకున్నారా, అక్కడ దీనికి సంబంధించినటువంటి విషయం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి హల్చల్ చేసినటువంటి దేవతలు తినేశారు, లేకపోతే ఒక హోమానికి అగ్ని ఆహుతి అయిపోయింది అన్న విధంగా చెప్పడం, భూమిలో కలిసిపోయింది పాప అని చెప్పడం, ఇదంతా కూడా కొంత గందరగోళం పరిస్థితి. అంటే అక్కడ కూడా అతన్ని మాంత్రికుని కూడా విచారించడం జరిగింది, ఎక్కడా కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. అంటే పలు విధాలుగా ఎంత ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం ఇలా అన్నీ కూడా ఎన్ని చేసినా కూడా ఎక్కడ కనిపించకపోవడం వెనుక అసలు మర్మం ఏంటి, అసలు తుని పాప కేసులో మిస్టరీ వీడేనా అనే కోణాన్ని కూడా చూడొచ్చు. అయితే కానీ మిస్టరీ తునికి సంబంధించినటువంటి జ్ఞానేశ్వరి విషయంలో అలియాస్ జాహ్నవి విషయంలో ఏం జరుగుతూ ఉన్నది, అసలు పాప రియల్గా బ్రతికి ఉందా, లేకపోతే కిడ్నాప్ అయిందా, లేకపోతే ఎవరైనా బంధించారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.